దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతను, మహిళలను ఎలా అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారో ఆ అభివృద్ధికి గాను ఈరోజు ఈ అవార్డు రావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా మేడం గారు ఉన్నారు. మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా నిరుద్యోగ యువకులందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వేరు, ఒక కోర్సు చేయడం వేరు. ఒక కోర్సు అంటే అది ఒక 4 ఏళ్ళు ఉంటుంది, ఒక సిలబస్ ఉంటుంది. బట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి కేవలం ఒక 3 నెలల్లో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఒక స్కిల్లో మనము ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి మనము ఎన్నో రకాలుగా స్వయం ఉపాధి అవకాశాలు ఇస్తున్నాం. మరి ఈ రోజు రాష్ట్రమంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రకరకాల, అంటే ఇప్పుడు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, ఎలాంటి కొత్త కోర్సెస్ అలాంటి వాటిల్లో వాళ్ళకి ఇస్తున్నందుకు ఈరోజు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళకి స్వయం ఉపాధి కోసం మనము అంటే ప్రజలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మనం చేపడుతుంటాము. ఇంతకుముందు నేను ఎంపీడీఓ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఓల్డేజ్ వాళ్ళైతే ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడము, అదేవిధంగా ఇప్పుడు లోన్స్ ఇవ్వడము, తర్వాత ఎవరైతే మనకి అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకి స్కూల్స్లో వాళ్ళకి మనము ఆర్ఫనేజెస్లో, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు ఆర్ఫనేజెస్లో జాయిన్ చేసి చదువు నేర్పించడము, మరి వీళ్ళందరికీ లోన్స్ ఇవ్వడము, ఎవ్వరూ నమ్మని వాళ్ళకి మరి ఈరోజు ఈ మన ప్రభుత్వం తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ నమ్మి మరి వాళ్ళకి మనం ఒక లోన్ ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి మీరు ఈ లోన్ ఇచ్చినందుకు మేము బిజినెస్ పెట్టుకున్నాము, ఎలా బ్రతకాలి, చదువు లేదు, ఉద్యోగం లేదు, పొలం లేదు, ఎన్ని రోజులు ఈ కూలి పని చేసుకొని బతకాలి, అలాంటిది మీరు ఈ రోజు లోన్ ఇస్తున్నందుకు మేము ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని ఒక పళ్ళ దుకాణం పెట్టుకున్నాను, తర్వాత ఒక కిరాణం షాప్ పెట్టుకున్నాము, ఒక బ్యాంగిల్ స్టోర్ పెట్టుకున్నాను అని వాళ్ళు వచ్చి చాలా మంది వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్తుంటారు. మరి చాలా సంతోషం అనిపిస్తుంది. మరి వాళ్ళ సంక్షేమం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు, అదే విధంగా మన ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, మన అధికారులు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ యొక్క స్వయం ఉపాధి కోసం నేను కూడా కొంత తోడ్పాటుని ఇవ్వగలిగాను.